పప్పులో మనకి ప్రోటీన్ ఉంటది. గానీ ఇన్‌కంప్లీట్ ప్రోటీన్. అదే మనం 150 గ్రామ్స్ కుక్డ్ రైస్‌లో 50 గ్రామ్స్ పప్పేసుకొని తిన్నామనుకోండి, ఇట్ బికమ్స్ కంప్లీట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ దగ్గర దగ్గర 15 గ్రాములు ప్రోటీన్ ఒస్తది. ఇప్పుడు దీంతో పాటు ఒక 100 గ్రాములు గడ్డ పెరుగు పెట్టుకున్నారనుకోండి, ఇంకొక 5 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మీ ప్లేట్‌కి యాడ్ అవుతది. దాంతో పాటు 100 గ్రాముల చికెన్ గానీ, 2 హోల్ ఎగ్స్ గానీ, 100 గ్రామ్స్ ఆఫ్ లో ఫ్యాట్ పన్నీర్ గానీ, లేదా 100 గ్రామ్స్ ఆఫ్ టోఫు గానీ, ఈ నాలుగిట్లో ఏ ఒక్కటి యాడ్ చేసుకున్నా దగ్గర దగ్గర 12-25 గ్రాముల ప్రోటీన్ అయితే వస్తుంది మనకి. ఇప్పుడు దీంతో పాటు ఒక 150 గ్రామ్స్ ఆఫ్ వెజిటబుల్స్ ఏదో ఒక రూపంలో యాడ్ చేసుకున్నారనుకోండి, కార్బ్స్‌కి కార్బ్స్, ఫ్యాట్‌కి ఫ్యాట్, ప్రోటీన్‌కి ప్రోటీన్, ఆయిల్‌కి ఆయిల్, అమినో యాసిడ్‌కి అమినో యాసిడ్ అన్నీ కలిపి ఉంటాయి. అండ్ ఇదంతా కూడా 15 గ్రాముల ఆయిల్‌తోనే తయారు చేసాం. ఈ ప్లేట్ ఇలాగా ఆల్మోస్ట్ 650 క్యాలరీస్ విత్ 40-45 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. అది ఇంట్లో చేసుకున్న ఫుడ్‌తోనే. మీరిలా తినడం వల్ల మీకు కావాల్సిన న్యూట్రిషన్ అంతా కూడా అందడంతో పాటు, మీ షుగర్ స్పైక్స్ కూడా కంట్రోల్‌లో ఉంటాయి. అది మ్యాటర్. షేర్ చేయండి.